వివాహేతర సంబంధాలు కాపురాలనే కాదు, ప్రాణాలను కూడా హరించి వేస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో ఓ ఘటన చూసాం. అత్యంత దారుణంగా దుబాయ్ నుంచి వచ్చిన భర్తనే ప్రియుడి కోసం స్కెచ్ వేసి చంపేసింది అతని భార్య. తాజాగా తెలంగాణలో కూడా మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ భార్య ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా చంపించింది. అయితే ఇలాంటి కేసు దేశంలో ఇప్పటివరకు విని ఉండరు. ఎందుకంటే ఈ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది సక్సెస్ఫుల్గా. ఆ ప్రయత్నంలో ఏకంగా 5 సంవత్సరాల ఆమె విజయవంతంగా తప్పించుకుంది. భర్త చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలుగా ఎన్నో నాటకాలు ఆడి పోలీసుల నుంచి ఆమె తప్పించుకుంది. కానీ అబద్ధానికి దూకుడు ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ అంటారు. నిజమే కదా, అదే జరుగుతుంది. ఎప్పుడు అబద్ధం ఎన్నో ఏళ్ళు అలా ఉండిపోదు, నిజం తేటతెల్లమవుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఆలస్యంగానైనా అసలు నిజం బయటకు వచ్చేసింది. చివరికిప్పుడు ఆమె ఊచలు లెక్కిస్తోంది. అయితే ఇంత కర్కశంగా ప్రవర్తించిన ఆమె గురించి తెలుసుకోవాలంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అసలు పోలీసులు ఈ కేసు గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. మంచిర్యాల జిల్లా భీమారం మండలం కేంద్రంలోని 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు కొన్ని విషయాలు వెల్లడించారు. అది భీమారం మండలంలోని శ్రీరాంపూర్ కాలనీ. సత్యరాజ్, కన్నూరి మహేశ్వరి దంపతులు ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్నారు. వివాహమైన తర్వాత సత్యరాజ్ మహేశ్వరిని ఎంతో బాగా చూసుకునేవాడు. అంతేకాదు, అతను సంపాదించిన డబ్బంతా మహేశ్వరికే ఇచ్చేవాడు. ఎలాంటి అలవాట్లు కూడా లేవు సత్యరాజ్కి. ఎంతో ఆనందంగా వీరి కుటుంబం ఉండేది. చూసిన బంధువులందరూ కూడా మంచి చూడచక్కని జంట అని అనుకునేవారు. అయితే వృత్తిరీత్యా సత్యరాజ్ పాస్టర్గా పనిచేసేవాడు. అక్కడ గ్రామంలోనే కాదు, పట్టణంలో కూడా అనేక మంది ఇంటికి వెళ్ళి పాస్టర్గా ప్రార్థనలు చేసేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. పాస్టర్ అంటే అందరికీ అభిమానమే. సత్యరాజ్ భార్య మహేశ్వరిని కూడా అందరూ గౌరవంగా చూసేవారు. అయితే మహేశ్వరికి ఇక్కడే ఒక చెడు బుద్ధి వచ్చింది. తన భర్తతో కలిసి పనిచేసే గంగాధర్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అలా ఇంటికి వచ్చిన సమయంలో సత్యరాజ్తో మాటలు కలిపిన సమయంలో గంగాధర్ చాలా చురుకుగా ఉండేవాడు. ఇలాంటి సమయంలోనే వారిద్దరికీ కాస్త పరిచయం పెరిగింది. మహేశ్వరితో కావాలని గంగాధర్ ఎక్కువగా మాట్లాడేవాడు. ఇలా పరిచయం కాస్త చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది. గంగాధర్ రోజు ఆమె ఇంటికి వచ్చేవాడు. సత్యరాజ్ పాస్టర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట బిజీగా ఉండేవాడు. కానీ గంగాధర్ ఇటు పాస్టర్ బయటకు వెళ్ళగానే ఇంటికి వచ్చి బెడ్రూమ్లో ఇద్దరు ఉండేవారు. ఈ విషయం చాలా రోజులు బయట ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇరుగు పొరుగు వారు పాస్టర్కి అసలు విషయం చెప్పేశారు. నువ్వెంతో నమ్ముతున్న నీ స్నేహితుడు గంగాధర్ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. మహేశ్వరి అతను రాగానే తలుపు వేస్తోంది. ఇద్దరూ సాయంత్రం వరకు బయటకు రావడం లేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ అప్పటికే సత్యరాజ్కు చాలామంది చెప్పారు. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడంతో సత్యరాజ్కి అసలు విషయం అర్థమైంది. పక్కనే ఉంటూ గంగాధర్ ఎంత మోసం చేస్తున్నాడని కుమిలిపోయాడు. ఈ విషయంలో గంగాధర్ని నిందించే ముందు ఖచ్చితంగా భార్యది కూడా తప్పు ఉంటుంది కదా అని మహేశ్వర్ని నిలదీశాడు. అనేకసార్లు ఆమెతో గొడవ పడ్డాడు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. ఎన్నోసార్లు మందలించాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంటికి రాకుండా బయట ఎక్కడో కలుసుకునేవారు వీరిద్దరు. మొత్తానికి ప్రియుడైన గంగాధర్తో కలిసి భర్తను చంపేయాలని ఓ పక్కా వ్యూహం పన్నింది. సత్యరాజ్తో నేను కలిసి ఉండలేను, అతన్ని చంపేస్తే నువ్వు నేను బయటికి వెళ్ళి హ్యాపీగా బతకచ్చని గంగాధర్ని ఉసికొలిపింది. గంగాధర్కి అస్సలు చంపాలనే ఆలోచనే లేదు. కానీ మహేశ్వరి పదే పదే కోరడంతో గంగాధర్ కూడా చంపాలని చివరికి ఫిక్స్ అయిపోయాడు. ఓ రోజు సత్యరాజ్ భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామానికి బైక్పై వెళ్తూ ఉన్నాడు. ఏదో పని మీద వెళ్తూ ఉండడం వల్ల మహేశ్వరికి కూడా సాయంత్రం వచ్చేస్తానని చెప్పాడు. అయితే మహేశ్వరి ఇదే సరైన సమయం అనుకుంది. వెంటనే ప్రియుడు గంగాధర్కి చెప్పింది. ప్రియుడు గంగాధర్ మరికొంతమందితో కలిసి టవేరా వాహనం తీసుకున్నాడు. ఆ టవేరా వాహనంతో వెనకాల వచ్చి వేగంగా సత్యరాజు వెళ్తున్న బైక్ని ఢీకొట్టాడు. దీంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు సత్యరాజ్. ఆ సమయంలో వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ప్రాణాలు విడిచాడు. సత్యరాజ్ మృతి గురించి ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని పోలీసులకు మహేశ్వరి ఫిర్యాదు చేసింది. అయితే ఇది పోలీసులు కూడా సాధారణ యాక్సిడెంట్ అని అనుకున్నారు. ఈ విషయంలో విచారణ చేపట్టారు. ఇలా దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోతోంది. అయితే రోజు రోజుకి మహేశ్వరి ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. సత్యరాజ్ చనిపోయాడనే బాధ ఆమెకు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా ఇలాంటి అక్రమ సంబంధం కోసమే ఆమె ఆలోచన చేస్తోంది. ఆమె ప్రవర్తన కాస్త తేడా కనిపించడంతో సత్యరాజ్ తల్లికి కాస్త అనుమానం వచ్చింది. తన కొడుకును మహేశ్వరే చంపించి ఉంటుందని, గంగాధర్తో హ్యాపీగా జీవించాలనే ఉద్దేశంతో ఇలాంటి స్కెచ్ వేసి ఉంటుందని ఆమెకు అనుమానం వచ్చింది.
ఆ అనుమానంతోనే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. తన కోడలే తన కొడుకుని చంపి ఉంటుందని, ఆ విధంగా ఆ కోణంలో విచారణ చేయాలని పోలీసులకు చెప్పింది. ఈ 5 సంవత్సరాలు ఆమె హ్యాపీగా తప్పించుకుంది. కానీ పోలీసులు వెంటనే ఫిర్యాదు స్వీకరించి లోతుగా విచారణ చేపట్టారు. ఆమె ఫోన్ కాల్ డీటెయిల్స్, మెసేజెస్, అదేవిధంగా గంగాధర్తో ఆమె ఉండే చనువు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, భర్తను కావాలనే వ్యూహం ప్రకారం చంపేశానని మహేశ్వరి పోలీసుల ఎదుట అంగీకరించింది. చివరికి ఇద్దరూ కలిసి వేరే చోటకు వెళ్ళి బతకాలని ప్లాన్ వేశారు. కానీ అప్పుడే ఇలాంటి స్కెచ్ అమలు చేస్తే ముందే అనుమానం వస్తుందని కొంతకాలం ఆగారు. కానీ ఈ సమయంలో తల్లికి అనుమానం రావడంతో ఈ కేసు ఈజీగా ఛేదించేశారు పోలీసులు. అయితే ఈ కేసులో మహేశ్వరి ఆమె ప్రియుడితో పాటు మరో 3 పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. టవేరా వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి అక్రమ సంబంధం వల్ల చివరికి ఏ పాపం ఎరగని సత్యరాజ్ కన్ను మూశాడు. చివరికి వారి కుటుంబాన్ని ఒంటరిని చేశాడు. ఆమె మాత్రం శారీరక సుఖం కోసం, అక్రమ సంబంధం కోసం చివరికి గంగాధర్తో కలిసి భర్తనే కడతీర్చింది. ఇలాంటి మహిళల్ని అస్సలు వదిలిపెట్టకూడదని, వీరికి ఉరిశిక్ష వేయాలని గ్రామస్తులు, స్థానికులు, అతని బంధువులు కోరుతున్నారు.